ఇంకొక మాట, తల్లిదండ్రులు కట్టు కొయ్యలా ఉండాలి. దూడ కట్టినవాడు ఎలాగైతే రైతు అది అడ్డమైన గడ్డి మెయ్యద్దని చూస్తాడో తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా పడలేరండి ఈ విషయం, తల్లిదండ్రులే పడాలి. ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. నియంత్రణ లేదు, నిషేధం లేకపోగా నియంత్రణ కూడా లేదు. ఒక నియమం లేదు, పిల్లలు ఎలా బాగుపడతారండి? పైగా మా అమ్మాయికి ఇండివిజువాలిటీ, రేపు చాలా ఇండివిజువాలిటీలు జరుగుతాయి ఇక్కడ. ఇండివిజువాలిటీ అదో గొప్ప మాట. ఎవరికంటే ఇండివిజువాలిటీ, వాడు ఉద్యోగంలో వాడు చేరి వాడికి పెళ్ళి అయితే ఇండివిజువాలిటీ ఉంటుందమ్మా. 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాని వాడికి, ఉద్యోగం లేని వాడికి ఇండివిజువాలిటీ ఉండదు, బాధ్యత రాదు. వయస్సు రాగానే సరిపోలేదు, వాడికి 20 ఏళ్ళు వచ్చే ఇండివిజువల్. ఏమిటి ఇండివిజువల్? అమెరికా లెవెల్ మాటలన్నీ ఎక్కడ మాట్లాడతారండి? అమెరికా శుద్ధ భ్రష్ట దేశం, అగ్రరాజ్యం కాదు, ఇది ఉగ్రరాజ్యం. నేను 10 సార్లు 12 సార్లు వెళ్ళి చెబుతున్నానమ్మా. ఏమిటి అమెరికాతో పోలుస్తారు? దరిద్రపు దేశం. మరి నేర్చుకుంటున్నాం ఇక్కడ అమెరికన్ కల్చర్. అక్కడ ఇండివిజువాలిటీ ఇక్కడ అంటారు.